తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏమో ప్రజాపాలన వైఫల్యాలంటూ కూడా ఈరోజు తెలంగాణ భవన్‌లో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరేమో తెలంగాణ వైఫల్యం అంటున్నారు. వాళ్ళేమో ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో కూడా పెద్ద ఎత్తున కూడా ఇతర దేశాలను కూడా ఆహ్వానిస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకురాబోతున్నారు. ఈ రెండేళ్ల పాలనపై ఏం చెప్పదలుచుకుంది మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇప్పుడు ఈరోజు ప్రజల్లో ఎక్కడ వెళ్ళినా, ఏ మారుమూల గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరు ప్రజలందరూ స్పష్టంగా చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. రాష్ట్రం ఒక రాబడి అంటే రెవెన్యూ తగ్గిపోతూ ఉంది. వారు సింపుల్గా ఒకే ఉదాహరణ, ప్రజలకు సహజంగా మామూలుగా ఇచ్చే యూరియా ఇవ్వలేకపోయినారు వీళ్ళు. ఇదేం ప్రభుత్వం, ఇదేం పరిపాలన, ఇదేం ప్రజాపాలన. కేవలము ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నది రియల్ ఎస్టేట్ దందా. ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నది అవినీతిమయమైనటువంటి పాలన. ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది ఈ యొక్క డబ్బుల సంచులు మూటలు ఢిల్లీకి మోయడం, వీరు సంపాదించుకోవడం. ముఖ్యమంత్రి గారు తన అనుయాయులు, తన కుటుంబ సభ్యులు, తన సోదరులు, తన పార్ట్నర్లను వారిని ఈ రకంగా బాగు చేయడానికి ఆలోచన చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రం బాగు చేయాలని ఎక్కడ కూడా ఆలోచన లేదు వీళ్ళది. అన్నీ కూడా చూసినట్టయితే అన్నిట్లో కూడా కరప్షన్ అనేది చాలా, అంటే పెద్ద ఎత్తున కరప్షన్ నడుస్తుంది రాష్ట్రంలో. అన్నిటి కూడా రేట్లు ఫిక్స్ చేసి డబ్బులు దండుకుంటా ఉన్నారు. ఇది ఎవరు వెళ్ళినా, ఏ మారుమూల గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా, ఏ గల్లీ పోయినా అందరూ ఓపెన్గా సహజంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి ఈరోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది అదంతా కూడా ఒక హాస్యాస్పదంగా ఉన్నది. నవ్వులాటలు చిన్నపిల్లలాట లేకున్నది. ఈ రాష్ట్రం ఆదాయం తగ్గిపోతుందిరా బాబు అని చెప్తే ఆడ 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను సబ్మిట్ చేస్తా, అంతర్జాతీయ నుంచి నేను అంతర్జాతీయంగా నేను పెట్టుబడులు చేస్తాను. ఉన్న పెట్టుబడులు పోకుండా చూసుకోను. ఫస్ట్ రాష్ట్రంలో ఒక మంచి ఈకో సిస్టమ్ని దెబ్బతీసినావు ఈరోజు నువ్వు రాష్ట్రంలో. హైడ్రా లాంటి వాటి దిక్కుమాలినటువంటి ఒక స్కీమ్, ఒక సంస్థని స్థాపించి ఆలోచన లేకుండా ఈరోజు హైకోర్టు లాంటి న్యాయస్థానాలు కూడా ముట్టుకాయలు వేస్తూ ఉన్నాయి. పద్ధతి ప్రకారం పనిచేయడం బాబు అంటే ఇష్టమైన తీసుకుంటూ పోతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా రాష్ట్రం తిరోగమనం, అంటే తిరోగమనంలో ఉంది రాష్ట్రం ఈరోజు. అది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గడిచిన 2 సంవత్సరాలుగా వారి వైఫల్యాలు వారేనారు కదా. వచ్చిన వెంబడే 6 గ్యారెంటీలు, వచ్చిన వెంబడే మేము 420 హామీలు, మేము రాగానే రోజు ముఖ్యమంత్రి గారి ఒక మొదటి ప్రామిస్ ఏంది, మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఏంది, నేను రోజు కూడా ప్రజాభవన్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఖచ్చితంగా రోజు కలుస్తా అని చెప్పినాడు. రోజు కలిసిన దేవుడేరు, అసలు కనబడతలేడు ఆయన. ప్రజలకు కనబడతలేడు, కలుసుడు అనేది దేవుడేరు. కనబడతారు, పబ్లిక్ కనబడితే ఏదో స్త్రీలు అక్కడ మీద మాట్లాడుతున్నాడు, పోయి జూబ్లీస్ భవన్లో కూర్చుంటున్నాడు. ఎందుకు భయం మరి నీకు ప్రజలు కలవడానికి? గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గెలిచారు కదా, నీ మేనిఫెస్టోలో పెట్టుకున్నావు కదా. కాబట్టి ఈ రకంగా ఇచ్చిన మాట ఒక్కటి నిలబెట్టుకోలేదు. అన్ని మాట తప్పి ప్రజలని తప్పుదోవ పట్టించి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇంకా కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము కూడా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వారి తప్పులన్నీ ఎత్తి చూపి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని సరిదిద్దుకుంటే ప్రజలకు మంచిది, రాష్ట్రానికి మంచిది. లేదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోదామంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు గుణపడని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిరు. వాటికే వడ్డీ లేక కడుతున్నాము. మరి ఇప్పుడు అభివృద్ధి కూడా ఆ విషయంలోనే కుట్టుపడింది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనతోనే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నీకు మరి 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇస్తానికి డబ్బులు ఎడికలు వచ్చినాయి. ఈరోజు ఆయన 100 కోట్ల రూపాయలతో ఇంత మంచి తెలంగాణ మన ప్రజాభవన్ అనుకుంటాం, మనం ప్రగతి భవన్ కట్టినాం. అందరికి ఉపయోగపడే సీఎం కార్యాలయంకి కానీ అన్నింటికి ఉపయోగపడే విధంగా భవనం కట్టినాం. ఈరోజు 100 కోట్ల రూపాయలతో నీకు భవనం అవసరమా? సీఎం క్యాంప్ ఆఫీస్ మళ్ళీ అవసరమా? 5 కోట్ల రూపాయలతో ఫుట్బాల్ స్టేడియం అవసరమా? ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి బయటికి వెళ్ళి అంతర్జాతీయంగా ఫుట్బాల్ పేరు తీసుకొచ్చి నీ ఫుట్బాల్ నీ కళలను నిజం చేసుకోవడానికి అంతర్జాతీయంగా ప్లేయర్లు తెచ్చుకుని ఫుట్బాల్ ఆడుకోవడానికి ప్రజాధనం దుర్వినియోగం కాదా? అన్నీ కూడా అప్పులు అనేది సహజం. ఏదైనా సరే మనము మన ఎఫ్ఆర్బిఎం చట్టం లోపలనే లోన్స్ ఉన్నాయి. ఇది గతంలో ప్రామిస్ చేసేటప్పుడు తెలియదా? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు లేదా, అసెంబ్లీలో లేదా, లెక్కల వాళ్ళ దగ్గర లేవా? కేవలం ఎన్ని రోజులు ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతారు? 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. నువ్వు ఏం చేసినావు చెప్పటి చేయనీకి చేత కాదు. ఇన్ని 100,000 కోట్ల రూపాయలు పెట్టి డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీకు? మరి నీకు 1000 కోట్ల రూపాయలతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని 9,000 కోట్ల రూపాయలు ఎందుకు చేస్తున్నావు? నీకు కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా 1000 కోట్ల రూపాయలతో మనకి తీసుకొచ్చి ఇక్కడ మూసీలో కలపడానికి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్ని
దాన్ని ఎందుకు పెంచుతున్నావు మరి డబ్బులు లేనప్పుడు అంటే కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించడానికి డబ్బులు వస్తాయి, కానీ నీకు హామీలు అనేసరికి అప్పులు అని చెప్తారు. ఇదే ఒక నాటకం, దొంగ నాటకం ఇది. ప్రజలు ఏదో గమనిస్తారు, మోసపోయి ఓటేసారు తప్ప ఈ దొంగ నాటకాలని ప్రజలు గమనించినారు, గుర్తుపెట్టారు. తప్పకుండా కర్రు కాచి వార్త పెట్టడం ఖాయం వీరికి. ఇది నిజంగానే ఎట్లా అనుకుంటే 20,000 కోట్ల దగ్గర 18,000 కోట్ల రూపాయలు ఎందుకు కాంట్రాక్టర్లకు చెల్లించిన డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈరోజు నువ్వు 2 లక్షల కోట్ల రూపాయలు చేసిన అప్పు ఎక్కడ తీసుకుపోయినావు డబ్బుల్ని? ఒక ఇటుక పేర్చలేదు నువ్వు, ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు, ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయలేదు, 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేయలేదు, 420 హామీలలో ఏ హామీ నిలబెట్టలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు కదా, గమనికలకు ఉంటుంది కదా. కేవలం డబ్బులు దండుకునే పనిలోనే వీరు పడ్డారు తప్ప దండుపాలెం బ్యాచ్ అంటారు కదా, క్లియర్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంతా కూడా జట్టు అంతా కూడా దండుపాలెం బ్యాచ్లో తయారయ్యారు. వీళ్ళు పైసలు దండుకోవడం, ట్యాక్స్లు వేయడం, అవినీతి సొమ్మును ఢిల్లీకి మోయడం, ఇక్కడ ఎన్నికలు జరిగిన ఇక్కడికి వెళ్ళి మూటలు ఇచ్చి ఇక్కడ పంపించడం, ఇది రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దేనికైనా సమయం రావాలి, సమయం వచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. మేము ప్రతిపక్ష పార్టీగా మేము ప్రతి ఒక్కటి కూడా ప్రజల దృష్టికి కానివ్వండి, వారి తప్పులు కానీ ఇది చూపుతూనే ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, మెస్సీతోని ఫుట్బాల్ ఆడాల్సిన అవసరం ఉన్నాయే ముఖ్యమంత్రికి? రాష్ట్రంలో రోజు రెవెన్యూ తగ్గిపోతూ వస్తూ ఉన్నది, దాన్ని ఏ రకంగా పెంచుకోవాలో ఆలోచన చేయాలి తప్ప ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నావు అంటే నీ కళలు నిజం చేసుకోవడానికి, అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అంటే దానికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? దీనికి సమానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇదే రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఫుట్బాల్ ఆడుకోవడం ఖాయం. ఈ హీల్డ్ పాలసీని మొదటి నుంచి కూడా మీరు వ్యతిరేకిస్తారు. మరి పారిశ్రామికల పెంపొందింపు కోసం సిటీ వైపు సిటీ వెలుపల తీసుకోవడం కోసమే హీల్డ్ పాలసీ తీసుకొచ్చాము, ఇటు పారిశ్రామిక రంగానికి అభివృద్ధి భాగంగానే ఇది తీసుకొచ్చామంటున్నారు. దీనిపై మీరెందుకు వ్యతిరేకిస్తారు? హీల్డ్ పాలసీ ఎలాంటి ఆధారం లేకుండా విమర్శలు చేస్తారంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది. అసలు అది మీనింగ్లెస్. దమ్ముంటే పిలువు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయి, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయి. ఈరోజు దాదాపు 22 క్లస్టర్లలో 9,300 ఎకరాల స్థలం అది ఇండస్ట్రియల్ పర్పస్ పెట్టింది. ల్యాండ్ యూజ్ తీసుకొచ్చి మరి ప్రతి జోన్లో మనకి నగరంలో రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, కమర్షియల్ జోన్ ఉంటుంది, ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంటుంది. ఈరోజు కాలుష్యకారకమైన పరిశ్రమలను తరలించాలి తప్ప నాన్ పొల్యూటెడ్ తప్పని అవసరం లేదు కదా. కుటీర పరిశ్రమలు అనేకం ఉంటాయి, ఇళ్ళలో పెట్టుకొని కుటీర పరిశ్రమలు చేసుకుంటారు. వాళ్ళ వెలుపుతావా? ఇంట్లో పెట్టుకొని చేసుకుంటారు కొంతమంది. దాని మీనింగ్లెస్. దాంట్లో అసలు ఎంత ఘోరమైనటువంటి ఆలోచన ఉందంటే ప్రభుత్వాన్ని. ఇండస్ట్రియల్లో డిస్టర్బెన్స్ కావద్దు, రెసిడెన్షియల్కి ఇండస్ట్రీ డిస్టర్బ్ కావద్దని సపరేట్ క్లస్టర్లు పెడతారు, సపరేట్ జోన్స్ క్రియేట్ చేస్తారు. వాటిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడానికి అంటే అమ్మేయడానికి సాక్షాత్ రైట్స్ మొత్తం ఇచ్చేసి మీరు వ్యాపారం చేసుకోరని చెప్పి ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తుంది వాళ్ళని. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నా ఇండస్ట్రియల్ మీటింగ్ పెట్టి మీరు చేసుకుంటే మాకు అవసరం లేదన్నా కూడా మాకు కావాలి, మీరు తీసుకున్న తర్వాత మీరు అమ్ముకోరు వ్యాపారం అంటున్నారు. కాబట్టి ఇండస్ట్రియల్ పర్పస్ అనేది ఇండస్ట్రీలో ఉన్నట్టయితేనే అక్కడ ఇకో సిస్టమ్ ఉంటుంది. వారికి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంటే అంటే నివాసాలకు దూరంగా ఉంటుంది, అక్కడ ఓన్లీ వర్కర్సే పని చేసుకుంటారు, అక్కడనే డిస్టర్బెన్స్ వీళ్ళకు ఉండదు, వారికి ఉండదు. లేకపోతే తీసుకొచ్చి నువ్వు ఇళ్ళ మధ్యలో కంపెనీ పెడతా అంటే ఇండస్ట్రీ చుట్టుముట్టు వచ్చి అనుకోండి షిఫ్ట్ కావాల్సి వస్తుంది మళ్ళీ. ఇంకోటి, ఈ భూములన్నీ కూడా గతంలో సబ్సిడైజ్ రేట్గా కేటాయించినాయి. తక్కువ ధరకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ రోజు నామమాత్రం ధరలతో నామమాత్రం రేట్లతో సబ్సిడీతో ఇచ్చిన భూములు ఇవి. కాబట్టి ఆ పర్పస్కే యూజ్ చేయాలా, అంతే తప్ప ఈరోజు నేను ఇప్పుడు ఏం ప్రమాదం ఉంటుందంటే నడిచే ఇండస్ట్రీ కూడా యూనిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అమ్ముకొని వెళ్ళిపోతే నేనేం నడిపిస్తలే అని చెప్పేసి అనుకుంటాడు. అక్కడ పర్పస్ అనేది ఫెయిల్ అవుతుంది కదా. మనకి ఏ పర్పస్ అయితే ప్రభుత్వాలు గతంలో ఇచ్చినాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే కదా. రోడ్లపైన కార్మికులు వస్తే ఎక్కడ పోవాలి పని, భవిష్యత్ తరాల వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్షీణించిపోతాయి కదా. ఇది దాంట్లో ఉన్న ప్రమాదం. కాబట్టి అందరికీ జనరలైజ్గా చేసి ఇచ్చేస్తామని కరెక్ట్ కాదు. దీంట్లో ఇంకో విషయం, చాలా పెద్ద ఎత్తున కుంభకోణం దాగి ఉన్నది దీంట్లో. ఇవన్నీ భూములు ఎక్కడైతే మెయిన్ ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్ కమర్షియల్, ఎక్కడైతే డిమాండ్ ఉన్నటువంటి సైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వారి టీం అంతా కూడా అందరు అగ్రిమెంట్లు చేసుకుని పెట్టుకున్నారు. ఇది అయిన వెంబడే డబుల్ రేట్లు అవుతాయి, ట్రిపుల్ రేట్లు అవుతాయి. వాళ్ళు వ్యాపారం చేసుకొచ్చిన ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున తీసుకొచ్చిన కుంభకోణం దాగింది దీంట్లో. మీరేమో 5 లక్షల కోట్ల కుంభకోణం ఉంటున్నారు, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఎలాంటి ఆధారం లేకుండానే
ఒకవైపు మేము పారిశ్రామిక అభివృద్ధి కోసం పాటుపడుతుంటే వీళ్ళు మాత్రం ఓర్వలేకనే మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎలాంటి పాలసీలు తీసుకురాలేదు. మరి ఇప్పుడు పాలసీలు తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి కోసం మేము కుట్టుపడుతుంటే వీళ్ళు ఓర్వలేక ఈ రకమైన కుంభకోణాలంటూ ఆరోపిస్తున్నట్టు కూడా మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. ఒకటి దీంట్లో పారిశ్రామిక అభివృద్ధి కాదు ఇది. పరిశ్రమలని డిస్కరేజ్ చేయడానికి పెట్టినటువంటి స్కీమ్, ఓన్లీ భూములు అమ్ముకోవడానికి పెట్టుకున్న స్కీమ్ ఇది. పరిశ్రమలకి ఎక్కడ కూడా పాలసీలో పరిశ్రమలు ఎంకరేజ్ చేస్తూ లేదు. ఇది అమ్మేసుకో, నేను అమ్ముకో అని చెప్పేసి చేస్తున్నాను. నాకు భూమి అమ్ముకోమని ఇస్తున్నారు. పరిశ్రమలు పెట్టు, పరిశ్రమలకి కరెంట్ ఇస్తా, పరిశ్రమలకి నేను సబ్సిడీ ఇస్తాను ఎక్కడ లేదు. పరిశ్రమలు ప్రోత్సహించడం ఎక్కడ కూడా లేదు స్కీమ్లో. రెండోది, కుంభకోణం ఖచ్చితంగా బయటపడుతుంది. రేపు పొద్దున్న చేసినాక ఎవడో చేసినా బయటపెడతాం కదా మేము. బయటపడిన చేసినా ఊకుంటామా? ఖచ్చితంగా అయినా కూడా క్యాన్సిల్ కూడా చేస్తామని చెప్పినాం మేము. శ్రీధర్బాబు గారికి పాపం అమాయకుడు తెలియదు. ముఖ్యమంత్రి గారు చేసే స్కీములు ఆయన బలవుతున్నాడు, చాలా పావుగా వాడుకుంటారు. ఈయనకేం తెలుస్తుంది పాపం? సెక్రటరీలో కూర్చొని పని చేసుకుంటా ఉన్నాడు, మంచివాడు. ఆయనకు ఉన్నటువంటి ఎథిక్స్ కానీ వాల్యూస్తో పని చేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకరే ఆయనకి ఈయనకు తేడా లేదు. ఆయన మాట్లాడటానికి ఆయన తెలిసింది ఇది, తెలియంది ఆయనకి ఈ నాలెడ్జ్ లేకుండా వచ్చిన తెలిసి మరి. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు వీటన్నిటిని కూడా. అట్లా ఇన్సైడ్ ట్రేడింగ్ కింద భూములని పెట్టుకొని ఈ రకంగా వారికి రెగ్యులరైజ్ చేసి ఈ రకంగా వారికి అమ్ముకోవడానికి ఇచ్చేస్తే తర్వాత బయటపడతారు. ఎవరెవరు చేసుకురు, ఎట్లా చేసుకురు, ప్రాపర్టీస్ అని బయటపడతాయి. అప్పుడు ఖచ్చితంగా ఆర్టీ ద్వారా పోయి మనమే చూస్తాం, ప్రత్యక్షంగా చూస్తాం. ఖచ్చితంగా కేసులు బుక్ అవుతాయి. ఈ రకరకాలైనటువంటి చూస్తాం మన భవిష్యత్తులో. పార్టీ ఫిరాయింపులపై ఏం చెప్తారు? ఈ పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే హైకోర్టు కూడా 4 వారాల్లో కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పింది. మరి ఈ నెల చివరిలో కూడా ఆ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10కి 10 ఉప ఎన్నికలు వస్తాయి అనుకున్నారా? లేకపోతే ఓన్లీ ఖైరతాబాదు లేకపోతే స్టేషన్ కన్పూర్ వరకే ఉప ఎన్నిక వస్తుందని భావిస్తున్నారా? ఒకరోజు ఎన్నికనో ముందు 10కి 10 ఉప ఎన్నికలు రావాల్సిందే, వస్తాయి. చట్ట ప్రకారంగా మనకున్న రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం రూల్ ప్రకారం డెఫినెట్గా యాక్ట్ ప్రకారం వాళ్ళు పార్టీ మారినారు కదా. ఆర్టీవీ సాక్ష్యమే కదా దానికి. ఎవరో ఎందుకు మన వాళ్ళకి పార్టీ వాళ్ళకి ఏమైపోయిందంటే ముందు పోతే నుయ్యి, వెనక్కి పోతే గుయ్యి అయిపోయింది. పాపం 10 మంది ఎమ్మెల్యేలు అందరూ మా మిత్రులే, మా సోదరులే. రేవంత్ రెడ్డి గారు నమ్ముకొని పోయారు, మోసపోయినారు. రేవంత్ రెడ్డి గారు పచ్చి బట్ట పెట్టి గొంతు పోసిండు మా ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యే అందరిది కూడా. ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసిండు, వాళ్ళ నిండా ముంచిండు. రేవంత్ రెడ్డి గారు మాట పట్టుకొని పోతే కుక్కతోక పట్టుకొని గోదావరి ఏదినేటని ఇప్పుడు నిరూపమైంది. కాబట్టి ఎలక్షన్స్ రావాల్సిందే. ఈరోజు సుప్రీంకోర్టు అంత జాగ్రత్తగా దగ్గరుండి గమనికలు అబ్జర్వేషన్లు ఉన్నప్పుడు క్లారిటీ ఉంది కదా దాంట్లో. ఇందులో 8 మంది ఎమ్మెల్యేమో మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అంటున్నారు. మళ్ళీ కంబ్యాక్ వస్తున్నారా? లేకపోతే ఆయన మీతో టచ్లో ఉన్నారా? మీ పార్టీ నేతలతో కానీ మీతో కానీ ఎవరైనా టచ్లో ఉన్నారా? మిగతా మంది 8 యాక్చువల్లీ అందరూ వీరితో పాటు కాంగ్రెస్ పార్టీలు కూడా చాలామంది కూడా ఇది ఉండేది కాదు, పోయేది కాదు. కాంగ్రెస్ పార్టీ అంత కూడా గాలి కొట్టుకుపోయే పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్లో సగం మంది ఎమ్మెల్యేలు కూడా బాధపడుతూ ఉన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు మేము పార్టీ ముంచేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, మాకు నిధులు లేవు, నిధులు లేవు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు కదా. బాలునాయక్ గారు అయితే ఓపెన్ ముఖ్యమంత్రి ముందు దండం పెట్టుకుంటే చెప్పిండు, ₹1 లేదు నాకు డెవలప్మెంట్ పైసలు తిరగలేకపోతున్నా అని చెప్పిండు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ కనబడుతున్నాయి. ఏదో కొత్త గవర్నమెంట్ కదా చూద్దామని వెయిట్ చేస్తారు, కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యేటువంటి ముఖ్యమంత్రి అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇది. కాబట్టి 10 మంది 8 మంది అనేది ఇప్పుడు నేను పార్టీ మారలేదని చెప్తున్నట్టే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుందాం మనము. అదే చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి నిండా ముంచిండి వీళ్ళని, నమ్మించి మోసం చేసిన ఈరోజు వారు ముందు పోతే నువ్వు ఎనుకోతే గుయ్యి దానికే అంటారు కదా. వారు నియోజకవర్గంలో పోయినాక అడుగుతూ తెలుసు కదా ఏ పార్టీలు ఉన్నారో. కాబట్టి వాళ్ళ పరిస్థితి దయనీయ పరిస్థితులు ఉన్నది. నేను వాళ్ళ పక్షాన నేను బాధపడతామన్నా ఎందుకంటే మా మిత్రులు కలిసి పనిచేసినటువంటి శాసనసభకు చాలామంది ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లే మోసం చేసిండు. మొత్తానికైతే ఇటు రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన కూడా మొత్తం తిరోగమన స్థితికి ఏరుకుని మొత్తం అంతా కూడా అప్లోపాలు చేస్తున్నారు, మొత్తం అనవసరమైన ఖర్చులు చేస్తున్నారంటూ కూడా అకుతులపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అంటున్నారు. కెమెరామ్యాన్ వేణుతో సతీష్, ఆర్టీవీ న్యూస్, తెలంగాణ భవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.